కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తీర్పు ఇచ్చేశారు. మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన, నాస్ట్రడామస్ చెప్పిన, వంగా బాబా చెప్పిన 2025 సంవత్సరం నుంచి మనకి కలియుగ అంతం ప్రారంభం కాబోతోందన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క శని మీనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మానవత్వపు విలువలు తగ్గిపోతాయని వీళ్ళందరూ కూడా చెప్పారు. ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. రోగాలు బాగా పెరుగుతాయి. కరోనా ఎలా వచ్చిందో అలా. తర్వాత హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ చెప్పారు ఇంకా ఇలాంటివి 82 వైరస్లు వస్తాయని. తర్వాత మరి ఈ యొక్క రోగాలే కాకుండా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యమదూతల కరాళ నృత్యం చేస్తాయని, ఆనందనామ సంవత్సరం శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తుందని, ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుంటే 2027 తర్వాత మనకి శని మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి యుద్ధాలు, అగ్ని ప్రమాదాలు, తర్వాత ఈ యొక్క దొంగతనాలు, అక్రమ సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయన్నారు. ఏది చూసినా సరే డబ్బు చుట్టూ, స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మానవత్వ విలువలు దిగజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పచ్చు. అఘోరి వర్షిణి వెళ్ళిపోయారు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాతే. మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారనుకోండి, ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. మరి అలాగే డబ్బు కోసం, అహంకారం కోసం, మతోన్మాదం, ఉగ్రవాదం కోసం పహల్గాం దాడులు ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ ఎందుకు? మానవత్వపు విలువలు 2025 నుంచి దిగజారిపోతాయని. కల్కి పుట్టేశాడు. మరి ఎక్కడ పెరుగుతున్నాడు అని అంటే, పుట్టేయడం అంటే మామూలు ఇప్పుడు మనం కాశీనాథ్ మహారాజు గారు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ చక్కగా ఈ యొక్క భువనేశ్వర్లో మరి పెరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అందులో రామయోగి గారు మరి మాణిక్యేశ్వరి మాత ఆమె శిష్యుడు అనమాట. 40 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి శివయ్య కాకుండా ఈయన ఉన్నప్పుడు తెలుగు మాస్టర్గా ఉన్నటువంటి రామయోగి గారు, నా పేరు కాలజ్ఞానంలో ఉంది, మరి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో పుట్టాను అని చెప్పేసి ఆయన వీడియోలు ఉంటాయి. చక్కగా ఆయన 40 సంవత్సరాల నుంచి అక్కడ చేశాడు. ఆయన వెళ్ళి చూసి వచ్చాడు. కాశీనాథ్ మహారాజు కుమారుడేనయ్యా, అతనితో నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని. అయితే అట్ ద సేమ్ టైం మాణిక్యేశ్వరి మాత మరి వీరధర్మజ అనేటటువంటి పేరుతో మరి బ్రహ్మంగారు రాశారు. కల్కి అవతారంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం మాణిక్యేశ్వరి మాతే కల్కి అవతారం. ఇవి మాణిక్యేశ్వరి మాత కాదు అని అనడానికి ఎవరికి అంత దమ్ములు లేవు, సీనులు లేవు. మీ అందరికీ కూడా ఎవరికీ ఉండవు అనమాట. ఎందుకంటే మాణిక్యేశ్వరి మాత జగజ్జనని. ఆమె లక్షలాది మంది భక్తులు వచ్చారు. 5వ క్లాసు 2వ క్లాసు చదవకపోయినా కూడా ఆమె అవధూత అని అందరూ దండం పెడతారు. ఆ తర్వాత అప్పుడు ఆమెను అమ్మవారుగా అందరూ కూడా కొలుస్తున్నారు. ఆశ్రమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే తణుకు చెమటమ్మ గుడి కట్టారు. రస్కుల ఫ్యాక్టరీ వాళ్ళు ఆమె ఆ దేవాలయాన్ని కట్టారు. ఆ అమ్మని సేవ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా నువ్వు పైకి వస్తావని చెప్తే వెళ్ళి ఆమెకు సేవ చేసుకున్నాడు. ఇలా రకరకాలుగా మనకి అవధూతలు వచ్చారు. మరి ఇప్పుడున్నటువంటి కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కాలజ్ఞానానికి మీకు ఎక్కడో ఎంత లాస్ట్ ఎక్కడా చెప్పబడలేదు అని ఒక్కొక్కడు ఒక్కొక్క సలహాలు ఇచ్చేస్తారు. ఏదో పండితులు వీళ్ళంతా చాగంటి కోటేశ్వరరావులాగా, గరికపాటి నరసింహారావులాగా. మరి వీళ్ళంతా కూడా ఏమిట్రా బాబు అని అంటే నోరు మూసుకొని వినండిరా అంటే మహాజ్ఞానులు అయిపోదామని చూస్తారు వీళ్ళంతా. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలికి ఒక వెధవ పెడతాడు. వెంకటేశ్వర ఈయన చూసిన ఈయన చెప్పేది వినాలో నవ్వాలో. అరే బాడుకో, ఏమి నవ్వుతావురా స్టూపిడ్ ఫెలో, ప్రొఫెసర్ చెప్తే నవ్వడమేంట్రా, తోలు తీసేస్తాను వెధవ. దశావతారాలు వెంకటేశ్వర స్వామి కలికి అవతారంగా మారాడని చెప్తున్నాడు ఈయన అంటే, ఒరే లుచ్చా, శ్రీరామచంద్ర ప్రభువు నువ్వు చూసావురా? ఇప్పుడు చెప్పేటటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు మా గురువులు వీళ్ళు ఎవరైనా చూసారా? ఏ స్వామీజీలు బాబాలు? నీకెందుకురా? కృష్ణుడు నువ్వు చూసావురా? బాడుకో అంటే గురువుగారు అంటే ఎలాగా మెత్తగా స్మూత్గా చెప్పాలనుకుంటున్నావా నువ్వు?
నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం రా, గాడిద. పరశురామ అవతారాలు ఎత్తుతారు, తర్వాత ఎన్నో అంశ అవతారాలు ఉంటాయి. పాపం ఆయన మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన దానికి సమాధానం చెప్పారు. అరే స్టూపిడ్ ఫెడోస్, పోయే కాలం ఏంట్రా మీకు? సంకర జాతి కంచర గాడిదల్లాగా ఎందుకురా పెడతారు? మిగతా ఛానల్ వెధవలు, ఈ ఛానల్ వెధవలకి మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళని, తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, చదువు సంధ్య లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతకాలు చెప్పిస్తారు, పురాణాలు చెప్పిస్తారు. కంటెంట్ నిండాలి అంతే. అంతేగాని ఎవడ చదువుకున్నాడు ఎవడ చదువుకోలేదు. ఈ గాడిదలు ప్రజలు కూడా కొంతమంది గాడిదలు ఉన్నారు. అలాగే ఎలాగా చక్కగా రెమెడీస్, ఏమంటే రెమెడీస్ చెప్పేసేయండి, రెమెడీస్ చెప్పేస్తే చక్కగా మేము చేసేసుకుంటాం. రెమెడీస్ పనికిమాలిన రెమెడీస్. అరే గాడిదల్లారా, ప్రజల్లారా, గాడిదల్లారా, కొంతవరకు వినండిరా, మేధావులకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంట్రా, వాళ్ళు షాపులు నడుపుతారా, వాళ్ళకి షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపుల్లో అమ్మే దొరికే సామాన్ని ఒక డాక్టర్ ఉంటాడు, శాంపుల్స్ ఇస్తాం, అంతా డాక్టర్సేరా. అందుకని అక్కడ ఏం జరుగుతుంది, ప్రొఫెసర్లు మాకు తెలీదారా? తానందరావు అని మా అంకుల్ ఉండేవాడు, గవర్నమెంట్ సివిల్ సర్జన్ డాక్టర్, రాజమండ్రి. అలాగే చక్కగా తర్వాత అచ్యుత రామారావు గారు డాక్టర్ గారు, వీళ్ళంతా ఏం డిపార్ట్మెంట్ తెలుసా? వెనీరియాలజీ అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్. ఆ శాంపుల్స్ వస్తే ఆ శాంపుల్స్ అవి రాస్తాడు తానందరావు డాక్టర్, అందరికీ తెలుసు. అలాగే ఈ షాపుల్లో ఉన్నవాళ్ళు మీకు రెమెడీస్ చెప్తున్నారు, అవి మీరు కొంటున్నారు. కరాంగుళి మాల వేసుకున్న వాళ్ళు, అరే గాడిదెళ్ళారా, కరాంగుళి మాలలు వేసుకున్న వాళ్ళంతా కూడా చెప్పండి నాకు చూద్దాం. ఎంతమంది జీవితాలు బాగుపడి మీరు వేసుకున్న తర్వాత ఎంతమందికి మీకు చక్కగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. బిల్డింగ్లు కట్టేశారా, మీ సమస్యలు తీరిపోయినాయా? రెమెడీ అంటే అది కాదు. జగద్గురువులను చూపిస్తుంటే మళ్ళీ నాకే పేరు పెడతారు స్టూపిడ్ ఫెలోస్. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువులు అయినటువంటి మన దత్తాత్రేయ స్వాముల వారు, వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో వస్తాయి నాయన అని చెప్తుంటే మెటాఫిజిక్స్ తెలీదు, ఆ గురుతత్వం తెలీదు. ఒక వెధవ అంటాడు, వెలాసిటీ ఆఫ్ ఆడికి 0 సబ్స్క్రైబర్స్తో ఉంటాడు. దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పెట్టండి, కామెంట్ పెట్టినప్పుడు నీ ఫుల్ అడ్రస్ ఎవరా చూసుకుంటా, నీ సంగతి. ఫుల్ అడ్రస్ లేదు. ఇప్పుడున్నటువంటి జ్యోతిష్కులు వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టమను. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను, గరికపాటి నరసింహారావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను. ఎవరు పెట్టర్రా, నేను పెడుతున్నాను. ఎందుకు? మీరు బాగుపడాలనే ఉద్దేశంతో. ఎవ్వరు కూడా ఫోన్ నెంబర్లు పెట్టరు. మరి నువ్వు ఇంకేం మాట్లాడతారా? అసలు వీడియోలు వినండిరా. నీకు అవసరాలలో ఉన్నవాళ్ళు జ్యోతిషం కోసం నన్ను సంప్రదించండి అంటే నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవర్రా అసలు? స్టూపిడ్ ఫెలోస్. నేను గురువుని, నేను ఒక సమాజ సంస్కరణ కోసం, రిఫర్మేషన్ కోసం, రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నా. నా గురువులు నేర్పింది నేను యూట్యూబ్ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో మనం చెప్తున్నాం, మా ఛానల్స్లో చెప్తున్నాను. నీకు ఎందుకురా? నీకు ఇష్టమైతే వినాలా, లేకపోతే దొబ్బేయాలంతే. వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే స్టూపిడ్ ఫెలో మోడర్న్ సైన్స్లో ఉంది ఇది. ఆయన పాత ఆస్ట్రాలజీలో ఎక్కడున్నాను? అరే గాడిదా, నీకు చెప్పాను కదరా, బాల్య దశ, యవ్వన దశ, వార్ధక్య దశ ఉంటాయిరా అని. నీకు అసలు నువ్వు జ్యోతిష్కుడివి కాదు, నీకు జ్యోతిష శాస్త్రము రాదు. తాంత్రిక్ అనే గాడిదలకు కూడా చూడండి రా, ఆనంద్ మార్గ్ ఓపెన్ చేయండి రా, ఆనంద్ మార్గ్ ఆశ్రమం. తాంత్రిక్ గురువు ఆయన రాశుల మీద ఎలాంటి ప్రభావాలు చేశాడని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి వీడియోలో, అప్పుడు చెప్తాం. ఇప్పుడు ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశిని చూడండి. మీనరాశి వారికి ఎలా ఉంటుందంటే, పెళ్ళైన తర్వాత శోభనం ఎప్పుడు తొందరగా ఉంటుందా అని. అలాగే స్విచ్ చేయగానే మా దీపుకి ఎలాగా వెంటనే మీనరాశి వారంతా దీపంలాగా వెలిగిపోవాలి. ఆ దీపంలాగా వెలిగిపోతుందన్నమాట మన మీనరాశి వారికి. ఏలినాటి శని జరుగుతోంది, కానీ ఏలినాటి శనిలో మీరు చక్కగా కొంత మంచి చేస్తున్నాడు ఈ మీనరాశి వారికి. విదేశాల కోసం వెళ్ళడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా విదేశాలకి చక్కగా అవకాశాలు లభిస్తాయి. మరి ఈ యొక్క థానా సభలకి, ఆటా సభలకే వెళ్ళిపోతారు విద్యార్థులు. ఈ థానా సభలు, ఆటా సభలు వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు కులమతాలతో పేర్లు పెట్టుకొని. అండ్ దే విల్, ఎప్పుడు సైంటిస్టులను పిలవరు వాళ్ళు. తర్వాత ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి వాళ్ళని పిలవరు. సాహిత్య సభలు, 4 పద్యాలు పాడేవాళ్ళని,
4 పురాణాలను పలికే వాళ్ళని పిలుస్తారనమాట. వీళ్ళు ఇచ్చేదంతా బోడి ఒక టికెట్, విమానం టికెట్టు, వచ్చేదంతా విమానం టికెట్టు. దీనికి కకృతపడి పండితులు వెళ్తూ ఉంటారనమాట. నిలదీసి అడగాలి, అరే బాబు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి మరి రెమెడీలు చెప్తున్నటువంటప్పుడు నువ్వు ప్రశ్నించినప్పుడే, పేదవాడికి జరిగేటటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడే వాళ్ళకి నువ్వు చక్కగా సహాయం చేసినటువంటి వాడు. ఇది నిజమైన పూజ అని శాస్త్రీయమైనటువంటి బోధన చేసేవాళ్ళని ఇలా మార్చాలి. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కడికి కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో లాభాలు కావాలా, వస్తాయి లాభాలు. చదువులు చదవకుండా మార్కులు రావాలా, వస్తాయి మీనరాశి వాళ్ళకి. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమండి 50,000 అయిపోద్దండి, వస్తుందా రాదా అండి మాకు, మీనరాశి మీరు చెప్తేనే పెడతామండి అని అడుగుతారండి. 50,000 గవర్నమెంట్కి కట్టే ఫీజుల్లో కూడా డిస్కౌంట్ అడిగే ప్రబుద్ధులు ఉన్నారు. ఈ విధంగా ఈ మీనరాశి వారంతా కూడా ఇలాంటి కకృతి బుద్ధులు అనేటటువంటి వదిలేసుకొని చక్కగా పందాలు, కోడి పందాలు, క్యాసినోలు, గీసినోలు మీద ఖర్చు పెట్టేటటువంటి డబ్బునంతటిని కూడా తీసి పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి, సాధువులకి పెట్టాలా. గుళ్ళ చుట్టూ తిరగమని చెప్పేసి ఈ ప్రవచనకారులు చెప్తున్నారు, ఈ యొక్క జ్యోతిష్కులు చెప్తున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే 5 లక్షలు అనమాట, రెమెడీస్కి 5 లక్షలు అవుద్ది వాళ్ళు చెప్పిన గుళ్ళు మీరు తిరగడానికి. మరి ఇటువంటివన్నీ కూడా కంటే కూడా స్వామి వివేకానంద చెప్పేవి మీరు చేయరు. ఈ చదువు సంధ్య అనేటువంటి వాళ్ళు చెప్పేవి మీరు రెమెడీస్ చేస్తారు, ఎందుకంటే మీకు చదువు సంధ్యలు లేవు కాబట్టి ఈ యొక్క మీనరాశి వారి రైతులు ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చితగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటిది ఉంది. ఇవన్నీ కూడా పర్సనల్ జాతకాలు చేసుకోకపోతే మీ జీవితాలే పాడైపోతాయి. చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర, శాస్త్రబోధన చేసేటటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోవాల్సినటువంటి ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి. ఎవరిది పడితే వాడిది చూడటం వల్ల నెగిటివ్ వైబ్స్ వచ్చి కుటుంబాలే నాశనం అయిపోతాయి అనేటటువంటి విషయాల్ని, రౌరవాది నరకాలకు వెళ్ళిపోతాయి అనేటటువంటి విషయాల్ని శాస్త్రాలు ధృవీకరణ చేస్తున్నాయి. ఒకటి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. ఆ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా, అలాగే రావి చెట్టు చుట్టూ చక్కగా నీళ్లు పోసి ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి మీ యొక్క శని దోషాలు తగ్గుతాయి. పైసా కూడా ఖర్చు అవ్వకుండా చెప్పేటటువంటి రెమెడీస్ సశాస్త్రీయమైనటువంటి, సహేతుకమైనటువంటివి. ఇంతకు మించి ఇంకా రెమెడీస్ ఏమి ఉండవు. లక్షలాది రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. శుభమస్తు.